सुहास बाबू, सुहास बाबू यारे बच्ची हाय చెప్పు చీసేమడు ముక్కు చిన్న వేసా చూడగో ఎట్లా వండుకున్నాడా చూడు చూడగో జోకొడుతున్నాడు చిన్న పండుకోలేడాడు అగో చూడు చిన్న వేసా ఆవు ముంగలున్న చూడు మాక నువ్వు తీస్తావా నువ్వు తీకి ఇట్లది మన ఫోన్లది అమ్మమ్మ సుహాస్ బాబు చూడు మళ్ళీ చూస్తాడేమని చూడు అబ్బాయింది అగో తాతకు అమ్మో అమ్మో నాకు తెలియట్లేదు యోగా సాంప్రదాయాలకు నాదిగా ఉండవలసలేదు ఏంటి నాకు పరిస్థితి ఒళ్ళంత పుండు ఏ వైద్యం చేసినా కానీ నాకు ఈ రోగం ట్రైన్గా ఉండలేదు అందరికీ కావడం ఈ సింహాసనమే ఆశపడి నేను నన్ను బహుగా ప్రేమించిన భార్యని చంపుకున్నాడు నా కట్ట కొడుకునే చంపుకున్నాడు నా బంధువుని చంపుకున్నాడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీర్చలేదు నేనే రాజుగా ఉండాలని ఏ సాంప్రదాయం నేనే రాజుగా ఉండాలని ఈ సింహాసనం నేను తప్ప ఎవరు ఉండకూడదని నేనే ఇంత పాపాన్ని ఒడిగట్టాడు పురుగులు వల్లంత పురుగులు అజ్ఞానులు చెప్పారు లోకరక్షకుడు పుట్టాడని యువతకు రాజు పుట్టాడని నేను వినలేదు డాక్టర్లు చెప్పారు నేను వినలేదు అందుకే నాకు ఇంత ఆస్తి జరిగింది నేను చేసిన పాపాలకే నాకు ఈ స్థితి వచ్చింది మంత్రి 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 అయ్యో మహారాజా మహారాజా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది చూసారా మంత్రి గారు మన మహారాజు ఈ సింహాసనం కోసం ఆశపడి ఈ ఆస్తి కోసం ఈ అంతస్తు కోసం ఆశపడి తన కన్న బిడ్డలని తన భార్యని చంపుకున్నాడు ఈ సింహాసనం కోసం తానే రాజుగా ఉండాలని చెప్పి ఎంతో మంది పసిబిడ్డల ప్రాణాలని ఎంతో దుర్మార్గంగా చంపివేశాడు చూశాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో లోక రక్షకుడిని చంపాలనుకున్నాడు కానీ చివరికి ఒళ్ళంతా పుళ్ళతో కుళ్ళిపోయి కప్పు కొట్టి చివరికి కుక్క చావు చచ్చిపోయాడు ఎంత దౌర్భాగ్యం ఎవరక్కడ
చెప్పు.